ఒక చిన్న గ్రామంలో చిన్ని అనే తెలివైన అమ్మాయుండేది. ఆమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రతి ఉదయం పక్షుల కిలకిలారావాలు వింటూ పాఠశాలకు వెళ్లేది. కాని కొద్ది రోజులుగా గ్రామం మారిపోతోంది. రోడ్లపై ప్లాస్టిక్ కవర్లు, చెత్తకుప్పలు కనిపించసాగాయి. చెరువు నీళ్లు కూడా మురికిగా మారాయి. ఒకరోజు చిన్ని స్కూల్కి వెళ్తూ ఒక చిన్న పిట్ట ప్లాస్టిక్లో చిక్కుకుని బాధపడుతుండటం చూసింది. వెంటనే దాన్ని బయటకు తీసి నీళ్ళిచ్చింది. పిట్ట ఎగిరిపోయింది. కాని చిన్ని మనసులో బాధ మిగిలిపోయింది. ఆమె మనమే చెత్తవేస్తే ప్రకృతి ఎలా బాగుంటుంది అని ఆలోచించింది. ఆ రోజు స్కూల్లో టీచర్ పర్యావరణ పరిరక్షణ గురించి చెప్పింది. మన గ్రామం మన బాధ్యత అని టీచర్ చెప్పిన మాట చిన్ని గుండెల్లో మిగిలిపోయింది. స్కూల్ ముగిసిన తర్వాత చిన్ని తన స్నేహితులైన రాము, సీత, బాలు దగ్గరకు వెళ్ళింది. మన గ్రామాన్ని మళ్లీ శుభ్రంగా మార్చుకుందాం అంది. మొదటవాళ్లు నవ్వుకున్నారు. మనవల్ల ఏమవుతుంది అని రాము అడిగాడు. చిన్ని చిరునవ్వుతూ చెప్పింది. ఒక్క దీపం చీకటిని పోగొడుతుంది. మనం మొదలెడితే ఇంకొంతమంది వస్తారు. మరుసటి రోజు పిల్లలంతా చేతుల్లో గ్లవ్జు, సంచులు తీసుకుని గ్రామంలో చెత్త ఏరడం ప్రారంభించారు. ప్లాస్టిక్ను ఒకచోట, తడి చెత్తను మరోచోట వేరుచేశారు. చెరువు దగ్గర చెత్త వెయ్యొద్దని బోర్డులో పెట్టారు. పిల్లలు చేస్తున్న పని చూసి గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు. కొద్దిసేపటికే వాళ్లూ వచ్చి సహాయం చేశారు. అందరూ కలిసి చెట్లు నాటారు. ప్రతి ఇంటి ముందు చెత్తబుట్ట పెట్టాలని నిర్ణయించారు. కొన్ని వారాల తర్వాత గ్రామం పూర్తిగా మారిపోయింది. రోడ్లు శుభ్రంగా మెరిశాయి. చెరువులో నీళ్లు స్వచ్ఛంగా కనిపించాయి. పక్షులు మళ్లీ కిలకిలారావాలు చెయ్యసాగాయి. గ్రామ సర్పంచ్ చిన్నీని స్టేజ్పై పిలిచి, ఈ చిన్నారి మనందరికీ పెద్ద పాఠం నేర్పింది. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అభినందించాడు. అందరూ చప్పట్లు కొట్టారు. చిన్ని ఆనందంగా నవ్వింది. ఆమె చివరగా అందరితో, చెత్తను నీలపై వెయ్యొద్దు, ప్లాస్టిక్ తగ్గించండి, ఒక్కొక్కరూ ఒక్క చెట్టు నాటండి, మన ప్రకృతిని కాపాడుకుందాం అని చెప్పింది. ఆ రోజునుంచి ఆ గ్రామాన్ని అందరూ పచ్చని గ్రామం అని పిలిచారు. ఈ కథ నుంచి మనం పర్యావరణాన్ని కాపాడితే భవిష్యత్తు సురక్షితమవుతుంది అని నేర్చుకోవాలి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.